ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 131 అమెండ్మెంట్ ద్వారా ఎంపీ సీట్స్ 850కి పెంచాలని, అలాగే విమెన్కి రిజర్వేషన్ ఇవ్వాలి అనేటువంటి బిల్స్ని ఈరోజు బీజేపీతో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిపాదన తీసుకుని వచ్చింది. అయితే పైకి ఏం చెప్తున్నారు అంటే ప్రతి రాష్ట్రానికి 50% చొప్పున పెంచుతామని చెప్తున్నారు, కానీ వారు ప్రపోజ్ చేసినటువంటి బిల్లులో ఆ రకమైనటువంటి క్లారిటీ లేదు. ఇక్కడ దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి అనుమానాలు ఏమిటంటే దక్షిణ రాష్ట్రాలు, అలాగే తూర్పునున్నటువంటి పశ్చిమ బెంగాల్, ఒరిస్సా ఇట్లాంటి ఈస్టర్న్ ఇండియా, సదరన్ ఇండియా ఇవి రెండూ కూడా లాస్ అవుతాయి అనేది ఒకటైతే, హిందీ మాట్లాడుతున్నటువంటి రాష్ట్రాలకు అత్యధికంగా సీట్లు పెరుగుతాయి. దీనివల్ల 1 షాట్ 2 బర్డ్స్ కొట్టాలని బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఏమిటి అని అంటే ఇప్పుడు ఉన్నటువంటి 543 సీట్లు 850 చేయడం ద్వారా అత్యధికమైనటువంటి సీట్స్ బీజేపీ బలంగా ఉన్నటువంటి హిందీ మాట్లాడే రాష్ట్రానికి వస్తాయి. దానివల్ల మళ్ళీ 2029లో సులువుగా లోక్సభలో గెలిచి కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు అనేది ఒకవైపు అయితే, తూర్పు భారతదేశం అంటే ఈస్టర్న్ ఇండియా, అదేవిధంగా సదరన్ ఇండియా, దక్షిణ ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్కి రావాల్సినటువంటి సీట్లు ఇవ్వకుండా తగ్గించేయాలి. ఇప్పుడు 23.93% ప్రాతినిధ్యం పార్లమెంటులో ఈ దక్షిణ రాష్ట్రాలకు ఉంది. అది 20.82% తగ్గిపోద్ది. అంటే 3% పైగా ప్రాతినిధ్యం తగ్గిపోతే రేపు పార్లమెంట్లో పెట్టే బిల్లుల్లో ఈ దక్షిణ రాష్ట్రాలకు ఏ రకమైనటువంటి వాయిస్ ఉండదు. వీళ్ళు దేనికి కూడా అంటే వీళ్ళకి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్లు కాపాడుకోవడానికి వీళ్ళ యొక్క ఓటుతో సంబంధం లేకుండా బిల్లులు పాస్ చేసే పరిస్థితి వస్తుంది. దీనివల్ల దక్షిణ రాష్ట్రాలు పూర్తిగా దెబ్బతింటాయి. ఇది ఫెడరలిజంకి మాయని మచ్చ అని తమిళనాడు ఆల్రెడీ ఇప్పుడున్నటువంటి చీఫ్ మినిస్టర్ స్టాలిన్ గారు దాని గురించి మాట్లాడటం జరిగింది. நாளை மறுநாள் ஏப்ரல் 16 நாடாளுமன்ற சிறப்பு கூட்டத்தொடர் கூடுதுன்னு சொல்றதை விட தமிழ்நாடு மேற்கு வங்க தேர்தலுக்கு நடுவில் வலுக்கட்டாயமா கூட்டப்படுதுன்னு தான் சொல்லணும். டீலிமிட்டேஷன்கிற தொகுதி மறுவரைகிற தொடர்பாக அரசியல் சட்ட திருத்தத்தை இந்த தொடர்ல புல்டோஸ் பண்ண போறாங்க. முதல்ல இருந்தே இது பத்தி நம்ம தொடர்ந்து హెచ్చరించాం. ఇది దక్షిణ రాష్ట్రాలకు తీరని దెబ్బ అని చెప్తున్నటువంటి పరిస్థితిలో తెలుగుదేశం కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, జనసేన కానీ రాష్ట్ర యొక్క ప్రయోజనాలు, తెలుగు జాతి ప్రయోజనాలు, ఆంధ్రుల ప్రయోజనాలు కాపాడటానికి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఈ బిల్లుల్ని వ్యతిరేకించి మనకు రావాల్సినటువంటి వాటా వచ్చే విధంగా వీళ్ళు ప్రయత్నం చేయకపోతే చరిత్రహీనులుగా, తెలుగు జాతి ద్రోహులుగా, ఆంధ్రులకు ద్రోహులుగా ఈ వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం, జనసేన మిగిలిపోతాయి అనేది లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరిక చేస్తున్నది. అదే సమయంలో మరొక విషయం ఏమిటంటే సీట్లు పెంచి మహిళలకు ఇస్తామని చెప్తున్నారు. 850 సీట్లలో 255 సీట్లు వస్తాయి. అప్పటికి మగవాళ్ళు ఉండే సీట్లు 595 ఉంటాయి. అంటే ఇప్పుడున్నటువంటి 543 కన్నా కూడా ఎక్కువ. అంటే 543 ఎంపీలు ఇప్పటి వరకు ఉన్నారు. వారి యొక్క మేల్ డామినేషన్, మగవారి ఆధిపత్యం అనేది ఇన్నాళ్లుగా సాగింది. ఆ ఆధిపత్యంలో ఎలాంటి లోటు లేకుండా భూస్వాములైన, క్రిమినల్ రికార్డు కలిగిన వాళ్ళైనా ఎంపీలుగా స్థిరపడిపోయి పార్టీలలో పాతుకుపోయి ఉన్నటువంటి వాళ్ళకి ఎలాంటి నొప్పి లేకుండా, ఇబ్బంది లేకుండా పెంచి ఆ పెంచిన దానిలో మహిళలకు సీట్లు ఇస్తామని చెప్తున్నారు. 543లోనే మహిళలకు సీట్లు ఇస్తే 381 మంది మగవాళ్ళు, 160కి పైగా మహిళలు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే 543లో 381, 160 మంది మహిళలు ఉంటే ఆ సభ ఎలా ఉంటుంది? 850 మందిలో 595 మంది మగవాళ్ళు ఉండి 250 మంది మహిళలు ఉంటే ఏ విధంగా ఉంటుంది? పేట్రియార్కియల్ థింకింగ్. ఈ బీజేపీ ఏం ఆలోచిస్తుందంటే మేల్ డామినేషన్, మగవారి ఆధిపత్యం, పితృస్వామ్య వ్యవస్థను పెంచి పోషించే దానిలో భాగంగా ఇప్పుడు 543 ఎంపీలు ఇంతవరకు వారు ఎంజాయ్ చేస్తూ వచ్చిన దానిలో చిన్న వాటా కూడా ఇవ్వకుండా, మహిళలకు ఇవ్వకుండా సీట్లు పెంచి 850లో 250 ఇస్తాము అని చెప్తున్నారని అంటే ఎంత కుట్ర దాగి ఉంది దీని వెనుక? అంటే వీళ్ళు ఈ రెండు కలిపి బిల్లులు పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే 2029లో అంటే ఇప్పుడు మతం గురించి మాట్లాడారు, మతం పేరు చెప్పి, పాకిస్తాన్ పేరు చెప్పి గెలిచారు. ఇక మతం పారదు, పాకిస్తాన్ వల్ల గెలవలేము, వేరే కొత్త అంశాలు తీసుకుని గెలవాలి అంటే మనకి పట్టున్న హిందీ రాష్ట్రాలలో ఎక్కువ సీట్లు పెట్టుకుని మిగిలిన వాళ్ళు ఓట్లు వేసినా వేయకపోయినా కూడా గెలిచి మళ్ళీ అధికారంలోకి వచ్చేయాలనేది ఒకవైపు అయితే, మహిళలకు ఇచ్చామని చెప్పడానికి ఇవ్వాలి తప్ప మన సీట్లు పదిలంగా ఉండాలి, మన భూస్వాములు పదిలంగా ఉండాలి, మన క్రిమినల్ రికార్డు కలిగినటువంటి నేరస్తులు పదిలంగా ఉండాలి, మనమే రాజ్యం వేలాలి ఎప్పటికీ కూడా అని ఆలోచించే విధంగా ఈ బిల్లులు వచ్చాయి. కాబట్టి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది
మన రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, జనసేన, అలాగే దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న పార్టీలన్నీ, అలాగే తూర్పున ఉన్నటువంటి పార్టీలన్నీ వీటిని వ్యతిరేకించాలి. 543లోనే మహిళలకు ఇవ్వాలి తప్ప ఇప్పుడున్నటువంటి రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని ఏ విధంగానూ తగ్గించడానికి వీల్లేదు. అలా తగ్గింది అనంటే తెలుగు జాతి ప్రజలతో పాటు దక్షిణ భారతదేశం, ఈస్ట్ ఇండియా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. దీన్ని అడ్డుకోమని